హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మెయిన్లీ మన హెల్త్ కేర్ అండ్ హెయిర్ కేర్కి బెస్ట్ అనమాట. ఏంటంటే మునగాకు మనకి బాగా మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి. అందులో మనకి వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది అండ్ హెయిర్ గ్రోత్కి అయితే పర్ఫెక్ట్ అనమాట. సో ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరికాయ మునగాకు శనగపప్పు కర్రీ అనమాట. ఫస్ట్ శనగపప్పు బాగా వాష్ చేసుకుని కుక్కర్లో పెట్టుకోవాలి. ఒక 3 విజిల్స్ అట్లా వస్తే సరిపోయింది. నెక్స్ట్ కొబ్బరిని బాగా తురుముకొని పక్కన పెట్టేసుకోవడమే. అండ్ ఫైనల్ మెయిన్ ఏంటంటే మునగాకు వాటర్లో మనకి హైడ్రోఫోబిక్ యాడ్ చేస్తుంది. సో వాటర్లో బాగా కడిగి దాన్ని బాగా నలపాలి. ఆకుని ఏదైనా జిగురు అట్లుంటే పోతుంది. మనకి క్వాంటిటీని బట్టి ఆనియన్స్ చిల్లీస్ చూసుకుంటే సరిపోయిద్ది. మనకి మునగాకు అనేది చాలా బెనిఫిట్స్ అనమాట, బాడీకి అయితే బెస్ట్. ఇంకా ఫస్ట్ ప్యాన్ తీసుకుని ప్యాన్లో ఆయిల్, ఆనియన్స్ అండ్ చిల్లీస్ వేసుకుని బాడీలో వాటర్ కంటెంట్ ఎక్కువైపోయినా గోల్డెన్ బ్రౌన్ హెయిర్ ఫాల్ ఎక్కువ ఉన్నా మనకి మునగాకు కారం, నెక్స్ట్ మునగాకు ఫ్రై అట్లా చేసుకుని తింటే మనకైతే మంచి రిజల్ట్ ఉంటుంది. ఈజీగా హెయిర్ అనేది ఫాల్ తగ్గుద్ది, స్ట్రాంగ్ అవుద్ది. ఆనియన్స్ అవి కొంచెం కలర్ చేంజ్ అవుతున్నవి అన్నప్పుడు మనం దీంట్లో బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న శనగపప్పు వేసుకుని కాసేపు కుక్ చేసుకోవాలి. శనగపప్పు ఎప్పుడైతే మనకి కొంచెం ఒక 2 to 3 minutes కుక్ అయింది అనిపించిందో అప్పుడు మనం కొబ్బరి తురుము వేసుకొని కాసేపు మిక్స్ చేసుకోవాలి. ఒక 1 minute అలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకుని ఇంకొంచెం సేపు బాగా ఫ్రై అవనివ్వాలి. అంటే కొబ్బరి మాడకుండా అడుగంటకుండా మనం కంటిన్యూగా తిప్పుతూ ఉండాలి, లేదంటే మనకి కొబ్బరి అడుగంటేస్తుంది అన్నమాట కింద. ఎప్పుడైతే కొబ్బరికాయ కొంచెం కలర్ చేంజ్ అవుతుందో అప్పుడు అందులో కొద్దిగా అంటే మనకి సరిపడా కారం వేసుకుని అండ్ వాటర్ వేసుకుని కాసేపు కుక్ అవ్వనివ్వాలి. కాకపోతే ఈ ప్రాసెస్లో మెయిన్ ఏంటంటే కంటిన్యూగా మనం కలుపుతూనే ఉండాలి, లేదంటే కొబ్బరి బాగా మాడిపోతుంది అన్నమాట. వాటర్ వేసేసి కాసేపు మూత పెట్టేస్తే కొంచెం సేపు అయ్యేటప్పుడు బాగా బాయిల్ అవుతుంది. కొంచెం అంతా దగ్గరికి అయ్యాక ఇప్పుడు మనం మునగాకు వేసేసి కాసేపు కలిపి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి.
బాగా కర్రీలో ఉన్న వాటర్ అంతా ఎప్పుడైతే మనకి ఎవాపరేట్ అయిపోయి కర్రీ మొత్తం డ్రైగా కొంచెం ఉంటుంది, మనకి ఆయిల్ పైకి వస్తుంది అనమాట. ఆయిల్ పైకి వచ్చినప్పుడు అప్పుడు మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థం అనమాట. ఇది పక్కన పెట్టేసుకొని వేరే ప్యాన్లో మనం తాలింపు వేసుకోవాలి. అదే మనకి టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. వేరే ప్యాన్లోకి ఆయిల్, వెల్లుల్లి, జీరా, రెడ్ చిల్లీస్ అండ్ కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసుకొని బాగా ఫ్రై అవ్వనిచ్చాక ఆ వేడివేడిగా ఉన్నది తీసి మనం కర్రీలో వేసుకొని కలిపేసుకోవడమే. అంతే, సింపుల్గా, ఈజీగా, హెల్తీగా మునగాకు కొబ్బరి శనగపప్పు కర్రీ.